Hi everyone, this is Ramesh. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. ఈరోజు వీడియోలో 9th మ్యాథ్స్లో భాగంగా లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్లోని కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని అలాగే ఎగ్జాంపుల్ సమ్స్ని అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 4.0 ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలా ఆన్సర్ చేయాలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ 9th క్లాస్గా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే దీన్ని బేస్ అయ్యే మనకి 10th లో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఈ చాప్టర్ కనుక మనం బాగా అర్థం చేసుకున్నట్లయితే మనం 10th లో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్లో ఉన్న సమస్యను చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. అయితే దీనికి సంబంధించిన కాన్సెప్ట్స్ని మనం ఆల్రెడీ 8th క్లాస్ మ్యాథ్స్లో లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్స్ అనే చాప్టర్లో నేర్చుకోవడం జరిగింది. దాన్ని మనం సింపుల్ ఈక్వేషన్ అని కూడా అంటాం అనమాట. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అన్నా సింపుల్ ఈక్వేషన్ అన్నా ఒకటి. అసలు వాట్ ఈజ్ మెంట్ బై ఏ లీనియర్ ఈక్వేషన్? అసలు లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. మనం ఆల్రెడీ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ గురించి అలాగే పాలినామియల్స్ గురించి మనం ప్రీవియస్ చాలా క్లాసెస్ లో డిస్కస్ చేయడం జరిగింది. మనకి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? ద ఎక్స్ప్రెషన్ డీలింగ్ విత్ వేరియబుల్స్ ఈజ్ కాల్డ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. అంటే ఏ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ లో అయితే వేరియబుల్స్ ఉంటాయో దాన్ని మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఒకవేళ అదే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో ఈక్వాలిటీ సింబల్ ఉంటే దాన్ని ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ అంటాం అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి వేరియబుల్ అనే పదం వచ్చింది. వాట్ ఈజ్ మెంట్ బై ఎ వేరియబుల్? ఏ వేరియబుల్ ఈజ్ ఏ లెటర్ ఆర్ సింబల్ వీ డోంట్ నో ఎట్. అంటే దేని విలువ అయితే మనకు తెలియదో ఆ లెటర్ ని లేదా సింబల్ ని మనం వేరియబుల్ గా భావిస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం లీనియర్ ఈక్వేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ద ఈక్వేషన్ ఇన్ విచ్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ వేరియబుల్ ఈజ్ 1 దెన్ ఇట్ ఈజ్ కాల్డ్ లీనియర్ ఈక్వేషన్. అంటే ఏ ఈక్వేషన్ లో అయితే వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 1 అవుతుందో దాన్ని మనం డిగ్రీ అంటాం కదా, డిగ్రీ 1 అవుతుందో ఆ ఈక్వేషన్ ని మనం లీనియర్ ఈక్వేషన్ గా చెప్పుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2x + 3 = 10. ఇందులో వేరియబుల్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇక్కడ వేరియబుల్ ఏంటంటే x. అలాగే ఇక్కడ 2 ఏమంటామంటే కోఎఫిషియంట్ ఆఫ్ x. అంటే కోఎఫిషియంట్ ఏంటి? ద నంబర్ మల్టిప్లైడ్ బై ఎ వేరియబుల్. అంటే వేరియబుల్ ని మనం ఏ నెంబర్ తో అయితే మల్టిప్లై చేస్తామో దాన్ని కోఎఫిషియంట్ అంటాం. ఓకే, ఇప్పుడు దీని పవర్ ఎంత అంటే ఏమీ లేదంటే దాని అర్థం ఏంటి? 1 కదా. కాబట్టి దీన్ని మనం లీనియర్ ఈక్వేషన్ అనొచ్చు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3x - 2y + 7 = 0. ఇది ఒక ఆల్జీబ్రిక్ ఈక్వేషన్. అయితే దాన్ని మనం లీనియర్ ఈక్వేషన్ అనవచ్చా లేదా అంటే ఫస్ట్ అసలు ఇందులో వేరియబుల్ టర్మ్స్ చూద్దాం. ఇవి రెండు కూడా మనకి వేరియబుల్ టర్మ్స్. ఇక్కడ వేరియబుల్ ఏంటి? x. ఇక్కడ వేరియబుల్ ఏంటి? y. ఈ x యొక్క పవర్ 1, y యొక్క పవర్ కూడా 1. అంటే ఇక్కడ హైయెస్ట్ పవర్ ఆఫ్ వేరియబుల్ ఈజ్ 1. కాబట్టి మనం దీనిని కూడా ఏమనొచ్చు అనమాట? లీనియర్ ఈక్వేషన్ అనొచ్చు. కాకపోతే ఇక్కడ మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఓన్లీ 1 వేరియబుల్ మాత్రమే ఉంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అంటాం. ఆల్రెడీ వీటి గురించి మనం 8th క్లాస్ లో డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి ఈ ఈక్వేషన్ లో ఈ లీనియర్ ఈక్వేషన్ లో మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? x, y అనే 2 వేరియబుల్స్ ఉన్నాయి. కాబట్టి మనం దీన్ని ఏమంటామంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అంటాం అన్నమాట. మనం ఈ చాప్టర్ లో ఈ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ని మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం అన్నమాట. ఓకే, ఇంకొక డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, 2x + 3 = x - 5. ఇది లీనియర్ ఈక్వేషన్ అవుతుందంటే అవుతుంది. ఎందుకంటే వేరియబుల్ ఇక్కడ ఉంది, పవర్ 1, ఇక్కడ ఉంది 1. అయితే ఇక్కడ మనకి వేరియబుల్స్ చాలా మంది స్టూడెంట్స్ చేసే పొరపాటు ఏంటంటే ఇక్కడ x 2 ప్లేసెస్ లో ఉంది కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అని భావిస్తూ ఉంటారు అనమాట. కానీ యాక్చువల్ గా ఇక్కడ వేరియబుల్ అనేది సేమ్ వేరియబుల్ 2 ప్లేసెస్ లో ఉంది. కాబట్టి ఇక్కడ ఇందులో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయంటే ఓన్లీ 1 వేరియబుల్ మాత్రమే ఉంది. కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అవుతుంది కానీ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ కాదు అనమాట. ఎందుకంటే ఒకే వేరియబుల్ ఎన్ని ప్లేసెస్ లో ఉన్నా దాన్ని మనం ఏం చేస్తాం? ఒక్కదానిగానే భావించాలి. అలా కాకుండా x కాకుండా మరొక లెటర్ ఏదైనా ఉన్నట్లయితే అప్పుడు దాన్ని సెకండ్ వేరియబుల్ గా భావిస్తాం అనమాట. ఓకే, మనకి
లీనియర్ ఈక్వేషన్ వన్ వేరియబుల్ యొక్క జనరల్ ఫార్మ్ ఎట్లా చెప్పుకుంటాం? ax ప్లస్ b ఈక్వల్ టు 0. ఇది లీనియర్ ఈక్వేషన్ వన్ వేరియబుల్ యొక్క జనరల్ ఫార్మ్. కానీ ఇక్కడ మనకి ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం? లీనియర్ ఈక్వేషన్ టూ వేరియబుల్స్ గురించి చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి దాని యొక్క జనరల్ ఫార్మ్ ఎలా చెప్పుకోవచ్చు అనమాట? ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. ఇక్కడ a b c లు కోఎఫిషియెంట్స్ అవుతాయి. ఇంకా చెప్పాలంటే మనం c ని మనం కాన్స్టెంట్ టర్మ్స్ అంటాం. ఎందుకంటే అందులో వేరియబుల్ లేదు కదా. ఏ కాన్స్టెంట్ ఈజ్ ఏ నంబర్ ఆర్ ఏ సింబల్ వితౌట్ వేరియబుల్ అన్నమాట. అంటే వేరియబుల్ లేని నంబర్ ని మనం ఏమంటాం అంటే కాన్స్టెంట్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్. ఓకే, దీన్ని బేస్ చేసుకుని కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఫస్ట్ వన్, write each of the following equation in the form ax plus by plus c equal to 0 and indicate the values of a, b and c in each case. ఇక్కడ కొన్ని లీనియర్ ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది అన్నమాట. అయితే ప్రతి లీనియర్ ఈక్వేషన్ ని కూడా ax plus by plus c equal to 0 ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేసి అక్కడ a b c వాల్యూలు ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఏంటంటే 2x ప్లస్ 3y ఈక్వల్ టు 4.37. మనకి లీనియర్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫార్మ్ ఏంటి? ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. అంటే మనకి RHS లో 0 ఉండాలి. కానీ ఇక్కడ RHS లో ఏముంది? 4.37 ఉంది. కాబట్టి దానిని కూడా మనం LHS లోకి తీసుకొచ్చినట్లయితే 2x ప్లస్ 3y మైనస్ 4.37 ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ మనం దీన్ని ఎట్లా రాయొచ్చు? 2 ఇంటూ ఎక్స్ అని రాయొచ్చు, 2x అంటే. అట్లాగే 3 ఇంటూ వై అని రాయొచ్చు. దీన్ని మనం మైనస్ 4.37 అని రాయొచ్చు కదా. ఎందుకంటే మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ యొక్క జనరల్ ఫార్మ్ ఏం చెప్పుకున్నాం? ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 అనుకున్నాం. అంటే అన్ని ప్లస్ లోకి మార్చినట్లయితే ఇప్పుడు మనం జనరల్ ఫార్మ్ తో కంపేర్ చేసినట్లయితే అంటే ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ కదా. దీంతో కంపేర్ చేసినట్లయితే ఇప్పుడు మనకి a అంటే x యొక్క కోఎఫిషియెంట్. ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది. కాబట్టి a వాల్యూ ఎంత అవుతుంది? 2 అవుతుంది. అలాగే b అనేది ఇక్కడ y యొక్క కోఎఫిషియెంట్. ఇందులో y యొక్క కోఎఫిషియెంట్ ఎంత? 3 అవుతుంది. అలాగే c ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ ఎంత? మైనస్ 4.37 అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కదా. మైనస్ ని మనం ఎట్లా రాయొచ్చు? ప్లస్ ఇంటూ మైనస్ కింద రాయొచ్చు. కాబట్టి ఇక్కడ c వాల్యూ మైనస్ 4.37 అవుతుంది కానీ 4.37 కాదన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ రోమన్. ఇక్కడ సెకండ్ రోమన్ లో మనకి ఏమి ఇచ్చారు? x మైనస్ 4 ఈక్వల్ టు √3y. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే RHS లో ఉన్న టర్మ్స్ ని కూడా LHS లోకి తెచ్చేస్తాం. అంటే x మైనస్ 4 √3y ని LHS లోకి తెస్తే మైనస్ √3y ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఫస్ట్ x టర్మ్ ఉండాలి, తర్వాత y టర్మ్ ఉండాలి, తర్వాత కాన్స్టెంట్ టర్మ్ ఉండాలి. కాబట్టి దీన్ని ఎట్లా రాయొచ్చు? x మైనస్ √3y మైనస్ 4 ఈక్వల్ టు 0. దీన్నే మనం ప్లస్ పెట్టి రాయాల్సి వచ్చినట్లయితే ఒకవేళ ఎలా రాయొచ్చు? మనం 1 ఇంటూ ఎక్స్, ఎక్స్ కోఎఫిషియెంట్ ఏమీ లేదు కదా. కాబట్టి 1 అని రాయొచ్చు. 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ అవుతుంది. అలాగే ప్లస్ మైనస్ √3 ఇంటూ వై ప్లస్ మైనస్ 4 అని రాయొచ్చు కదా. ఎందుకంటే అన్ని ప్లస్ సైన్ లో వచ్చేటట్లు, అలాగే కోఎఫిషియెంట్స్ కూడా వచ్చేటట్లు. ఎక్స్ యొక్క కోఎఫిషియెంట్ ఏమీ లేదు కాబట్టి 1 రాసాం. అలాగే y యొక్క కోఎఫిషియెంట్ మైనస్ √3, కాన్స్టెంట్ మైనస్ 4. ఇప్పుడు దీనిని లీనియర్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫార్మ్ తో కంపేర్ చేసినట్లయితే ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 తో మనం కంపేర్ చేసినట్లయితే ఏ ప్లేస్ లో ఏముంది? ఇక్కడ మనకి 1 ఉంది. అంటే a ఈక్వల్ టు 1. b ప్లేస్ ఏముంది? మైనస్ √3 ఉంది. అలాగే c ప్లేస్ లో మైనస్ 4 ఉంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఇక్కడ ఏమి ఇచ్చారు? 4 ఈక్వల్ టు 5x మైనస్ 3y. ఇప్పుడు ఏం చేయాలి? మనం LHS లో RHS లో ఉన్న టర్మ్స్ కూడా LHS లోకి తీసుకొచ్చేది. అంటే 4 మైనస్ 5x LHS లోకి వస్తే ప్లస్ 5x LHS లోకి వస్తే మైనస్ 5x మైనస్ 3y LHS లోకి వస్తే ప్లస్ 3y ఈక్వల్ టు 0.
ఇప్పుడు ఆర్డర్లో రాసినట్లయితే ఫస్ట్ ఎక్స్ టర్మ్ అంటే -5x, తర్వాత y టర్మ్ అంటే 3y ప్లస్ 4, ముందే సైన్ అయినట్లయితే ఏంటి ప్లస్ కదా, ఈక్వల్ టు 0. దీన్ని ఇట్లాగే ఉంచి కంపేర్ చేయొచ్చు. లేకపోతే ఫస్ట్ టర్మ్ కి మైనస్ ఉండకూడదు అంటే మొత్తం ఈక్వేషన్ అంతటికి మైనస్ తో మల్టిప్లై చేసి కూడా మనం జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ తో కంపేర్ చేసి ఏబిసి వాల్యూలు ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఒకవేళ ఇలాగే ఉంచినట్లయితే దీన్ని ఎలా రాయొచ్చు మనం, ax ప్లస్ by ప్లస్ c తో కంపేర్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది, a ఈక్వల్ టు -5 అవుతుంది x యొక్క కోఎఫిషియంట్, అలాగే b ఈక్వల్ టు +3 అవుతుంది, c ఈక్వల్ టు 4 అవుతుంది. ఒకవేళ మనం సైన్ మార్చినట్లయితే ఈ వాల్యూలు మారుతాయి. అంటే a ఈక్వల్ టు 5 అవుతుంది, b ఈక్వల్ టు -3 అవుతుంది, అలాగే c ఈక్వల్ టు -4 అవుతుంది అన్నమాట. ఎట్లా చేసినామంటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 4th one. ఇక్కడ 4th ఈక్వేషన్ ఏమి ఇచ్చారు, 2x ఈక్వల్ టు y అని ఇచ్చారు. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే RHS లో ఉన్న టర్మ్స్ ని LHS లోకి తీసుకొస్తాం. అంటే +y LHS లోకి వస్తే -y అవుతుంది. దిస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీన్ని ax by c ఈక్వల్ టు 0 గా మార్చాలి. ax x టర్మ్ ఉంది, దీన్ని ఎలా రాయొచ్చు మనం, -1 into y అని రాయొచ్చు కదా, -1 into y -y అవుతుంది. మరి c లేదు కదా, కాన్స్టెంట్ కాబట్టి దాని ప్లేస్ లో 0 రాసినట్లయితే ఇప్పుడు చూడండి ax by c ఫామ్ లో ఉంది కదా, దీన్ని జనరల్ ఫామ్ తో కంపేర్ చేసినట్లయితే ax by c ఈక్వల్ టు 0. ఇది జనరల్ ఫామ్ కదా, దీంతో కంపేర్ చేసినట్లయితే మనకి a ఈక్వల్ టు ఎంత ఉంటుంది, 2 అవుతుంది, b ఈక్వల్ టు -1 అండ్ c ఈక్వల్ టు 0 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. write each of the following as an equation in 2 variables. ఇక్కడ మనకి కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చారు. ఆ ఈక్వేషన్స్ ని మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ కింద మార్చమంటున్నారు అన్నమాట. ఫస్ట్ ఏంటంటే x ఈక్వల్ టు -5. ఓకే, దీన్ని ax by c ఈక్వల్ టు 0 ఫామ్ లోకి మార్చాలంటే ఫస్ట్ మనం RHS లో ఉన్న టర్మ్స్ ని LHS లోకి తీసుకురావాలి. అంటే x -5 LHS లోకి వస్తే +5 ఈక్వల్ టు 0. ఓకే, ఇది ax అంటే x కోఎఫిషియంట్ ఏం లేదు కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, 1x అని రాయొచ్చు. ప్లస్ మరి y టర్మ్ లేదు కదా, ఇంకా ఒకే ఒక వేరియబుల్ ఉంది కానీ 2 వేరియబుల్స్ ఉన్న ఈక్వేషన్ లోకి ఎక్స్ప్రెస్ చేయమంటారు. కాబట్టి y టర్మ్ లేదు కాబట్టి దాని యొక్క కోఎఫిషియంట్ 0 అన్నమాట. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, 0y అని రాయొచ్చు. ప్లస్ ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఎంత, 5 ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడడానికి ఎలా ఉంది, ax by c ఈక్వల్ టు 0 లో ఉంది. కాబట్టి మనం ఇచ్చిన ఈక్వేషన్ ని 2 వేరియబుల్స్ ఉన్న ఈక్వేషన్ లోకి కన్వర్ట్ చేసాం. ఒకవేళ అలా మార్చి ఏబిసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమని అడిగితే కనుక ఇప్పుడు కంపేర్ చేసినట్లయితే మనకి a ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1 అవుతుంది, అలాగే b ఈక్వల్ టు 0 అవుతుంది, c ఈక్వల్ టు 5 అవుతుంది. ఇట్లా అడిగితే ఇది కూడా చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ఇక్కడ ఏమి ఇచ్చారు, y ఈక్వల్ టు 2. ఫస్ట్ మనం ఈ 2 ని LHS లోకి తెచ్చినట్లయితే y -2 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం 2 వేరియబుల్స్ ఈక్వేషన్ లోకి మార్చినట్లయితే ఇక్కడ x అనే వేరియబుల్ లేదు, సెకండ్ వేరియబుల్ లేదు కాబట్టి దాన్ని ఎలా రాయొచ్చు, దాని యొక్క కోఎఫిషియంట్ 0 అన్నమాట. అంటే 0x అని రాయొచ్చు. ఇక్కడ y టర్మ్ ఉంది, మరి కోఎఫిషియంట్ ఏం లేదంటే దాన్ని ఏం రాయొచ్చు, 1 into y అని రాయొచ్చు. ప్లస్ -2 ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడడానికి ఎలా ఉంది, ax by c ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉంది కదా. ఒకవేళ మనకి ఏబిసి వాల్యూస్ అడిగి ఉంటే ఏ వాల్యూ ఎంత అయ్యేది, 0 అయ్యేది, అలాగే b వాల్యూ 1 అయ్యేది అండ్ c వాల్యూ -2 అయ్యేది అన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఇక్కడ ఏమి ఇచ్చారు, 2x ఈక్వల్ టు 3. ఫస్ట్ మనం ఏం చేస్తాం, RHS లో ఉన్న టర్మ్స్ ని LHS లోకి తీసుకొస్తున్నాం. ఇప్పుడు దీన్ని 2 వేరియబుల్స్ ఉన్న ఈక్వేషన్ లోకి మారుస్తున్నాం. ఫస్ట్ x అనే వేరియబుల్ ఉంది కాబట్టి దీన్ని 2x అని రాయొచ్చు. ఇక్కడ ఏం లేదు, సెకండ్ వేరియబుల్ y లేదు కాబట్టి దీన్ని ఎలా రాస్తాం మనం, 0y అని రాస్తాం. అలాగే
ప్లస్ మైనస్ 3 ఈక్వల్ టు 0. ఒకవేళ మనం దీన్ని ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి అనే జనరల్ ఫామ్ తో కంపేర్ చేసినట్లయితే మనకి ఏబిసి వాల్యూలు ఏమవుతాయి? ఏ ఈక్వల్ టు 2 అవుతుంది, బి ఈక్వల్ టు 0 అండ్ సి ఈక్వల్ టు -3 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. ఇక్కడ ఏమి ఇచ్చారు? లీనియర్ ఈక్వేషన్ 5y ఈక్వల్ టు 2 అని ఇచ్చారు. ఫస్ట్ 2ని LHS లోకి తెద్దాం. అంటే 5y మైనస్ 2 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని 2 వేరియబుల్స్ లోకి ఎక్స్ప్రెస్ చేయాలి. x అనే వేరియబుల్ లేదు కాబట్టి దాన్ని ఎలా రాయొచ్చు? మనం 0x అని రాయొచ్చు. అలాగే 5y అని రాయొచ్చు. ప్లస్ -2 ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. ఏబిసి వాల్యూస్ అంటే అవి కూడా మనం రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 4.1 లో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఒకసారి ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ద కాస్ట్ ఆఫ్ ఏ నోట్బుక్ ఈస్ ట్వైస్ ద కాస్ట్ ఆఫ్ ఏ పెన్. రైట్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ టు రిప్రజెంట్ ది స్టేట్మెంట్. అంటే ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, స్టేట్మెంట్ రూపంలో ఇచ్చారు. దీన్ని మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ లో ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ చాప్టర్ గా చెప్పొచ్చు. ఇట్లాంటి మనం షార్ట్ ఆన్సర్ గా అడగడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనకి కాస్ట్ ఆఫ్ నోట్బుక్ తెలియదు, కాస్ట్ ఆఫ్ పెన్ తెలియదు. కాబట్టి ఆ అన్నోన్ థింగ్స్ మనం ఏమనుకుంటాం? వేరియబుల్స్ తీసుకుంటాం కదా, ఎక్స్ వై అనో పిక్యూ అని ఏదో ఒకటి తీసుకుంటాం కదా, ఏబి అనో. కాబట్టి లెట్ ద కాస్ట్ ఆఫ్ notebook equal to x rupees అనుకున్నాం. and the cost of a pen equal to y rupees అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇచ్చింది ఏంటి? గివెన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే the cost of notebook is twice the cost of a pen. The cost of notebook is twice the cost of a pen. మనం ఈ ఇన్ఫర్మేషన్ ని లీనియర్ ఈక్వేషన్ ని 2 వేరియబుల్స్ లోకి మార్చాలి. ఓకే, దీన్ని ఇప్పుడు మార్చుదాం. ద కాస్ట్ ఆఫ్ నోట్బుక్, ఇక్కడ కాస్ట్ ఆఫ్ నోట్బుక్ ఏమనుకున్నాం? x అనుకున్నాం కదా, x ఈజ్ అంటే ఈక్వల్ టు సింబల్ పెడతాం. ఈజ్ ట్వైస్ ద కాస్ట్ ఆఫ్ పెన్. ఇక్కడ కాస్ట్ ఆఫ్ పెన్ ఎంత? y. ట్వైస్ అంటే ఏంటి? 2 టైమ్స్. ట్రైస్ అంటే 3 టైమ్స్. ఓకే, కాబట్టి 2y అవుతుంది. దీన్ని మనం ax ప్లస్ by ప్లస్ c రూపంలోకి ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం ఈ 2y ని LHS లోకి తీసుకొస్తాం. అంటే x మైనస్ 2y ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0 అండ్ ఇండికేట్ ద వాల్యూస్ ఆఫ్ a, b అండ్ c ఇన్ ఈచ్ కేస్. ఇలాంటిది మనం ఎగ్జాంపుల్ 1 లోని 2 లోని చేయడం జరిగింది కదా. ఇందులో నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను, మిగిలినవి మీరు ఓన్ గా ప్రయత్నించండి. ఓకే, నేను ఈ సెకండ్ క్వశ్చన్ అంటే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగిలిన మీరు హోంవర్క్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఇక్కడ మనకి సెకండ్ రోమన్ ఏమి ఇచ్చారు? ఇక్కడ x మైనస్ y బై 5 మైనస్ 10 ఈక్వల్ టు 0. దీన్ని మనం 2 వేస్ లో చేయొచ్చు. అంటే మనం ఆల్రెడీ RHS లో ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి LHS లో ఉన్న దాన్ని మనం ax ప్లస్ by ప్లస్ c లో ఎక్స్ప్రెస్ చేసేసేయచ్చు డైరెక్ట్ గా. మనం 2 వేస్ లో ఎలా చేయొచ్చో చూద్దాం. ఓకే, ఫస్ట్ మెథడ్ 1. మనం ఎలా చేసినా సరే మనకి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది అనమాట. అంతేగాని మనకి ఏబిసి వాల్యూలు మారవచ్చు కానీ ఆన్సర్ మాత్రం రాంగ్ అవుతుంది. ఎలాగో చూద్దాం. ఇక్కడ ఇచ్చింది ఏంటి మనకి? x మైనస్ y బై 5 మైనస్ 10 ఈక్వల్ టు 0. ఇది x టర్మ్. దీని కోఎఫిషియంట్ ఎంత అంటే 1. అంటే 1x అని రాయొచ్చు. ఇక్కడ ప్లస్ ఉంటుంది కదా, ప్లస్. మరి y యొక్క కోఎఫిషియంట్ ఎంతంటే మనకి 1 ఉంటుంది. అలాగే డినామినేటర్ లో 5 ఉంది. అంటే మైనస్ కూడా ఉంది కాబట్టి మైనస్ 1/5y అని రాయొచ్చు.
అలాగే సి ప్లేస్ లో ఎంత ఉంది -10, దీన్నే మైనస్ నే ప్లస్ ఇంటూ మైనస్ అని రాయొచ్చు కదా, ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని మనం లీనియర్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ తో కంపేర్ చేసాం అనుకోండి, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 తో కంపేర్ చేసాం అనుకోండి, ఇప్పుడు ఏబిసి వాల్యూ ఏమవుతాయి, a ఈక్వల్ టు 1 అవుతుంది, b ఈక్వల్ టు -1/5 అవుతుంది, అండ్ c ఈక్వల్ టు -10 అవుతుంది. ఓకే, దీన్నే ఇంకొంచెం వేరే మెథడ్ లో చేసినట్లయితే అంటే మెథడ్ 2 ఎట్లా చేసినా సరే మనకి మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. మెథడ్ 2 ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, x మైనస్ y బై y 5 ఈక్వల్ టు 10. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ LCM తీసుకుంటాం. ఇక్కడ మనకి ఇది ఫ్రాక్షన్ లేదు కాబట్టి బై 1 రాస్తాం, అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 ఇంటూ x 5x మైనస్ 1 ఇంటూ y అంటే y అవుతుంది, బై 5 1s are 5 అవుతుంది, ఈక్వల్ టు 10. ఈ 5 ని RHS లోకి తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది కదంటే 5x మైనస్ y ఈక్వల్ టు 5 10s are 50 అవుతుంది. ఇప్పుడు 50 ని LHS లోకి తెచ్చినట్లయితే 5x మైనస్ y మైనస్ 50 ఈక్వల్ టు 0. RHS లో 0 వచ్చింది. ఇప్పుడు దీన్ని ax ప్లస్ by ప్లస్ c ఫామ్ లోకి మార్చడానికి ప్రయత్నిద్దాం, అంటే 5 ఇంటూ x ప్లస్ ఇక్కడ y యొక్క కోఎఫిషియంట్ ఏం లేదు కాబట్టి 1 రాయొచ్చు, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1 అని రాయొచ్చు, -1 ఇంటూ y ప్లస్ ఇది -50 ఈక్వల్ టు 0 అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం జనరల్ ఫామ్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 తో కంపేర్ చేసినట్లయితే a ఈక్వల్ టు ఎంత అవుతుంది 5 అవుతుంది, అలాగే b ఈక్వల్ టు -1 అండ్ c ఈక్వల్ టు -50 అవుతుంది అన్నమాట. ఇక్కడ మనం ఏ మెథడ్ లో చేసినా కరెక్టే అవుతుంది అన్నమాట, కాకపోతే ఇక్కడ ఏబిసి వాల్యూలు డిఫరెంట్ గా వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఓకే థర్డ్ వన్. ఇక్కడ థర్డ్ వన్ లో ఏం ఇచ్చారు మనకి -2x ప్లస్ 3y ఈక్వల్ టు 6. ఓకే, ఇప్పుడు మనం RHS లో ఉన్న 6 ని LHS లోకి తీసుకొచ్చినట్లయితే -2x ప్లస్ 3y మైనస్ 6 ఈక్వల్ టు 0. దీన్ని ఇట్లాగే డైరెక్ట్ గా ax ప్లస్ by ప్లస్ c తో కంపేర్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉండకూడదు అనుకుంటే త్రూ అవుట్ గా ఈక్వేషన్ మైనస్ తో మల్టిప్లై చేసాం అనుకోండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, ప్లస్ 2x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఇలా కూడా చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు దీన్ని ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 లోకి మార్చామనుకోండి, 2 ఇంటూ x ప్లస్ మైనస్ 3 ఇంటూ y ప్లస్ 6 ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, ఇప్పుడు జనరల్ ఫార్మ్ ఏంటి మనకి ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 కదా. ఇక్కడ మనం కంపేర్ చేసినట్లయితే x యొక్క కోఎఫిషియంట్ కంపేర్ చేసాం అనుకోండి, a ఈక్వల్ ఎంత అవుతుంది 2 అవుతుంది, అలాగే b ఈక్వల్ టు -3 అవుతుంది, అలాగే c ఈక్వల్ టు 6 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. ఇక్కడ ఫోర్త్ వన్ ఏమి ఇచ్చారు, 2x ఈక్వల్ టు -5y అని ఇచ్చారు. ఫస్ట్ ఈ -5y ని LHS లోకి తెద్దాం, అంటే 2x -5 ఇక్కడికి వస్తే ప్లస్ 5y ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చు, 2 ఇంటూ x ప్లస్ 5 ఇంటూ y ప్లస్ మరి కాన్స్టెంట్ టర్మ్ లేదు కాబట్టి ఇక్కడ 0 రాసుకోవచ్చు, ఈక్వల్ టు 0. ఓకే, దీన్ని మనం ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 తో కంపేర్ చేసినట్లయితే a వాల్యూ ఎంత అవుతుంది 2 అవుతుంది, అంటే a ఈక్వల్ టు 2, b ఎంత అవుతుంది 5 అంటే b ఈక్వల్ టు 5 అండ్ c ఈక్వల్ టు 0 అవుతుంది అన్నమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సొల్యూషన్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్. మనం వీటి గురించి ఆల్రెడీ 8th క్లాస్ లో లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ గురించి డిస్కస్ చేశాం కదా. అక్కడ మనం చాలా లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్స్ యొక్క సొల్యూషన్స్ రాబట్టాం. లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2x - 3 = 5. ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ కి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేసినట్లయితే అసలు సొల్యూషన్ అంటే ఏంటి, మనం లీనియర్ ఈక్వేషన్ లో వేరియబుల్ ప్లేస్ లో ఏ నెంబర్ అయితే వ్రాసినప్పుడు LHS RHS ఈక్వల్ అవుతాయో
దాన్ని మనం సొల్యూషన్ గా చెప్పుకుంటాం. దానికోసం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా ఉండే ఒక ఈక్వేషన్ తీసుకున్నాం, x ప్లస్ 2 ఈక్వల్ టు 5. ఇది లీనియర్ ఈక్వేషన్, వన్ వేరియబుల్ అవుతుంది కదా. ఇప్పుడు మనం వేరియబుల్ ఏంటి ఇక్కడ x, దీని ప్లేస్ లో ఏ వాల్యూని ఏ నెంబర్ ని మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు LHS RHS ఈక్వల్ అవుతాయంటే ఇక్కడ మనం 3 రాసాం అనుకోండి, 3 ప్లస్ 2 5 అవుతుంది LHS లో. RHS లో ఆల్రెడీ 5 ఉంది కాబట్టి మనకి దీని సొల్యూషన్ ఏమవుతుందన్నమాట, x ఈక్వల్ టు 3. ఎందుకంటే ఆ లీనియర్ ఈక్వేషన్ లో వేరియబుల్ అయిన x ని 3 తో రీప్లేస్ చేసినప్పుడు LHS RHS ఈక్వల్ అయ్యాయి కాబట్టి దీన్ని మనం సొల్యూషన్ అంటాం. ఇప్పుడు x ప్లేస్ లో 3 కాకుండా మరి ఏ నెంబర్ అయినా రాసినప్పుడు ఈ ఈక్వేషన్ కి సొల్యూషన్ అయ్యే అవకాశం ఉందా అంటే LHS RHS ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉందంటే లేదు కదా. కాబట్టి లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ కి మనకి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది. దాన్ని మనం యూని సొల్యూషన్ అంటాం. లీనియర్ ఈక్వేషన్ వన్ వేరియబుల్ హ్యాస్ యూని సొల్యూషన్ అంటే ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది అనమాట. ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఆల్రెడీ దీని గురించి మనం 8th క్లాస్ లో నేర్చుకున్నాం. ఇప్పుడు మరి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ కి అసలు సొల్యూషన్ ఏమిటి? ఇక్కడ మనకి 2 వేరియబుల్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న సింపుల్ ఈక్వేషన్ తీసుకున్నాం, x ప్లస్ y ఈక్వల్ టు 5 తీసుకున్నాం. మరి దీని సొల్యూషన్ అంటే సేమ్ అలానే మనం ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఆ 2 వేరియబుల్స్ ని ఏ నెంబర్స్ తో రీప్లేస్ చేసినప్పుడు LHS వాల్యూ RHS వాల్యూ ఈక్వల్ గా ఉంటాయో దాన్ని మనం సొల్యూషన్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్ అన్నాం కదా. కాకపోతే ఇక్కడ మనకి x ఒక వాల్యూ ఉంటుంది, y ఒక వాల్యూ ఉంటుంది. వాటిని సాధారణంగా మనం ఆర్డర్డ్ పెయిర్ లో రాస్తాం. ఎలా కర్వ్డ్ బ్రాకెట్ లో 2 నెంబర్స్ ని కామాతో వేరు చేసినట్లయితే దాన్ని ఆర్డర్డ్ పెయిర్ అంటాం కదా. దీన్ని ఏమో ఫస్ట్ ఏమో x అని అంటే ఫస్ట్ కోఆర్డినేట్ అని, సెకండ్ దాన్ని ఏమో y ని సెకండ్ కోఆర్డినేట్ అని అంటాం అన్నమాట. ఓకే, అంటే ఈ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ యొక్క సొల్యూషన్స్ అన్ని కూడా ఆర్డర్డ్ పెయిర్ ఫామ్ లో ఉంటాయి అన్నమాట. ఎందుకంటే దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయో చూద్దాం. మనం x ని y ని ఏ నెంబర్స్ తో రీప్లేస్ చేసినప్పుడు మనకి LHS RHS ఈక్వల్ గా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను x ప్లేస్ లో 2 రాసాను, y ప్లేస్ లో 3 రాసాను. ఈ రెండు యాడ్ చేస్తే 2 + 3 = 5 అయింది. ఆల్రెడీ RHS లో కూడా 5 ఉంది కాబట్టి ఈ 2, 3 అనేది ఒక సొల్యూషన్ అవుతుంది. ఒకవేళ నేను ఇంటర్చేంజ్ చేసినట్లయితే అంటే x ప్లేస్ లో 3 రాసి y ప్లేస్ లో 2 రాసినట్లయితే అప్పుడు కూడా 3 + 2 5 అవుతుంది కదా. అంటే ఇది కూడా మనకి సొల్యూషన్ అవుతుంది. అంటే 3, 2 అనేది కూడా ఒక సొల్యూషన్ అవుతుంది. అంటే x = 3 y = 2 అనేది కూడా ఒక సొల్యూషన్ అవుతుంది. ఇంకా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను x ప్లేస్ లో 1 రాసాను, y ప్లేస్ లో 4 రాసాను. అప్పుడు 1, 4 కూడా సొల్యూషన్ అవుతుంది. దీన్ని ఇంటర్చేంజ్ చేసినట్లయితే 4, 1 కూడా సొల్యూషన్ అవుతుంది. ఇంకా మనం 0, 5 రాయొచ్చు, 5, 0 రాయొచ్చు. ఇంకా నెగటివ్ నెంబర్స్ కూడా తీసుకోవచ్చు, అట్లాగే ఫ్రాక్షన్స్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ -1, 6 రాసాను అనుకోండి, ఇక్కడ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. 6 నుంచి 1 మైనస్ చేస్తే 5 అవుతుంది. అంటే -1, 6 కూడా సొల్యూషన్ అవుతుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ హ్యాస్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అని అర్థం అవుతుంది అన్నమాట. అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ కి మనకి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ కి అడిగిన సొల్యూషన్స్ రాబడతాం. అంటే మనకి ఎగ్జామ్ లో ఒక 2 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, లేకపోతే 4 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు అన్నమాట. అవి ఎలాగో ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ 3, ఫైండ్ 4 డిఫరెంట్ సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x + 2y = 6. అంటే ఇక్కడ మనం సింపుల్ గా ఉండే ఒక లీనియర్ ఈక్వేషన్ తీసుకున్నాం కాబట్టి చూసిన వెంటనే మనం సొల్యూషన్స్ చెప్పగలిగాం. కానీ కొంచెం కాంప్లికేటెడ్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ తీసుకుంటే మనం చూసిన వెంటనే చెప్పలేం కదా. దానికోసం మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉందన్నమాట. అదేంటో ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్ ఏమిటి అంటే x + 2y = 6. x + 2y = 6. ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. అందులో ఏమైనా 4 డిఫరెంట్ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. దానికోసం ఏం చేస్తామంట, ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి, x, y అనే వేరియబుల్. మనం ఏదో ఒక వేరియబుల్ ని మనమే తీసుకుంటాం. ఒక వేరియబుల్ యొక్క వాల్యూని మనం తీసుకుంటే దాని యొక్క కరెస్పాండెంట్ వేరియబుల్ సెకండ్ వేరియబుల్ యొక్క వాల్యూ వస్తుంది. అప్పుడు మనకు అదొక సొల్యూషన్ అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను x ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేశాను. లెట్ us టేక్ x = 0. అంటే x ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేశాను ఇందులో. అప్పుడు ఇది ఏమవుతుంది, 0,
ప్లస్ 2y ఈక్వల్ టు 6 అవుతుంది. మనకి జీరోని ఏ నెంబర్కి యాడ్ చేసినా మళ్ళీ అదే నెంబర్ వస్తుంది కదా, 2y వస్తుంది ఈక్వల్ టు 6. ఇప్పుడు ఏంటి మనం y వాల్యూ రాబట్టాలనుకుంటున్నాం. y అలానే ఇక్కడ 2 తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 2 ని RHS లో తీసుకెళ్తే డివైడ్ చేస్తుంటే 6/2 అవుతుంది. 2 టేబుల్ 6 లో ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది. అంటే y ఈక్వల్ టు 3 వచ్చింది అనమాట. అంటే ఇక్కడ మనం x వాల్యూ 0 తీసుకున్నప్పుడు y వాల్యూ 3 వచ్చింది కాబట్టి x ని ఫస్ట్ x వాల్యూ రాస్తాం, తర్వాత y వాల్యూ రాస్తాం. అంటే 0,3 అనేది ఒక సొల్యూషన్ అవుతుంది. దేర్ఫోర్ 0,3 ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ అన్నమాట. ఇక్కడ మనకి 4 డిఫరెంట్ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం x వాల్యూనే తీసుకోవడం లేదు, y వాల్యూని కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ y వాల్యూ 0 తీసుకున్నాం అనుకోండి. లెట్ us take y ఈక్వల్ టు 0. అంటే y వాల్యూని 0 గా తీసుకున్నట్లయితే ఇందులో మనం y ప్లేస్ లో 0 రాసాం అనుకోండి, x ప్లస్ 2 ఇంటూ 0 ఈక్వల్ టు 6 అవుతుంది. దట్ ఇంప్లైస్ x ప్లస్ 2 zeros are 0 ఈక్వల్ టు 6 అవుతుంది. x ప్లస్ 0 అంటే x కదా, అంటే x ఈక్వల్ టు 6. అంటే y వాల్యూ 0 తీసుకున్నప్పుడు మనకి x వాల్యూ ఎంత వచ్చింది, 6 వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ y రాయాలి, దేర్ఫోర్ ఫస్ట్ x రాయాలి. x వాల్యూ ఎంత 6 కాబట్టి 6,0 y వాల్యూ నెక్స్ట్ రాయాలి. ఈజ్ అనదర్ సొల్యూషన్ ఆఫ్ గివెన్ లీనియర్ ఈక్వేషన్ అన్నమాట. మనకి 2 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసాం, ఇంకొక 2 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us take, మీరు ఏ నెంబర్స్ అయితే తీసుకోండి, లెట్ us take x ఈక్వల్ నెగటివ్ నెంబర్ తీసుకున్నాం, -2 తీసుకున్నాం. అప్పుడు ఈ x ప్లేస్ లో -2 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే -2 ప్లస్ 2y కదా, 2y ఈక్వల్ టు 6 అయింది. ఈ -2 ని RHS లో పంపినట్లయితే 2y ఈక్వల్ టు 6 -2 ప్లస్ 2 అవుతుందా, +2. దట్ ఇంప్లైస్ 2y ఈక్వల్ టు 8 అవుతుంది. అలాగే y ఈక్వల్ టు 8/2 అవుతుంది. 2 టేబుల్ 8 లో 4 టైమ్స్, దట్ ఇంప్లైస్ y ఈక్వల్ టు 4 అవుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం x అనేది తీసుకున్నాం, -2 తీసుకున్నాం, y ఎంత వచ్చింది, 4 వచ్చింది. ఈజ్ ఆల్సో ఏ సొల్యూషన్. ఓకే, ఇప్పటికి మనకి 3 సొల్యూషన్స్ అవి. మనం ఇంకొక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, లెట్ us take ఇంకొక వాల్యూ తీసుకోండి. అన్ని x వాల్యూస్ తీసుకోవచ్చు, లేకపోతే అన్ని y వాల్యూస్ తీసుకోవచ్చు, కొన్ని x వాల్యూస్ తీసుకోవచ్చు, కొన్ని y వాల్యూస్ తీసుకోవచ్చు. x ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకున్నాను. ఆ 1 ని ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ 2y ఈక్వల్ టు 6. 1 ని RHS లోకి తీసుకెళ్తే 2y ఈక్వల్ టు 6 మైనస్ 1. దట్ ఇంప్లైస్ 2y ఈక్వల్ టు ఏమవుతుంది, 6 మైనస్ 1 5 అవుతుంది కదా. దట్ ఇంప్లైస్ y ఈక్వల్ టు ఈ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి RHS లోకి తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది, అంటే 5/2 అవుతుంది. ఇంకొక సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ x వాల్యూ ఎంత 1, y వాల్యూ 5/2 ఈజ్ ఆల్సో ఏ సొల్యూషన్. ఇలా మనం ఒక లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఇచ్చి అడిగిన సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4. ఫైండ్ 2 సొల్యూషన్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్. ఇక్కడ కొన్ని లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారు, వాటికి కనీసం ఒక్కొక్క దానికి 2 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, నేను ఏమైనా 1 or 2 చెప్తాను, మీరు థర్డ్ వన్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు, ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకి 4x ప్లస్ 3y ఈక్వల్ టు 12. ఫస్ట్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనం లెట్ us take x ఈక్వల్ టు మీకు నచ్చిన వాల్యూ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 0 తీసుకున్నాను. అప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏమవుతుంది, 4 ఇంటూ 0 ప్లస్ 3y ఈక్వల్ టు 12 అవుతుంది. 4 zeros ఏమవుతుంది, 0 ప్లస్ 3y ఈక్వల్ టు 12 అవుతుంది. దట్ ఇంప్లైస్ 3y ఈక్వల్ టు 12 అవుతుంది. ఈ 3 ని RHS లో కొన్నట్లయితే y ఈక్వల్ టు 12/3. 3 టేబుల్ 12 లో 4 టైమ్స్, దట్ ఇంప్లైస్ y ఈక్వల్ టు 4 అవుతుంది. దేర్ఫోర్ ఇక్కడ మనం x వాల్యూ తీసుకున్నాం, 0 తీసుకున్నాం, y వాల్యూ 4 అయింది. ఈజ్
one solution. నెక్స్ట్ ఇంకొక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఈసారి మనం y ని తీసుకున్నా పర్వాలేదు, x నే తీసుకున్నా పర్లేదు. లెట్ us take x equal to 1 తీసుకున్నాం. ఇప్పుడు 1 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 4 into 1 plus 3y equal to 12. 4 1 ఎంత అవుతుంది? 4 అవుతుంది. ప్లస్ 3y ఈక్వల్ టు 12. ఈ 4 ను rx లోకి తీసుకెళ్ళినట్లయితే 3y ఈక్వల్ టు 12/4 అవుతుంది. -4 అవుతుంది. దట్ ఇంప్లైస్ 3y ఈక్వల్ 12 - 4 అంటే 8 అవుతుంది కదా. ఇప్పుడు 3 ని rx లోకి తీసుకెళ్తే y ఈక్వల్ టు 8/3 అవుతుంది. కాబట్టి ఇక్కడ x వాల్యూ ఎంత తీసుకున్నాం? 1 తీసుకున్నాం. y వాల్యూ 8/3 వచ్చింది. కాబట్టి ఈజ్ సెకండ్ సొల్యూషన్ ఆఫ్ గివెన్ లీనియర్ ఈక్వేషన్. అంటే ఇక్కడ మనకి మనం తీసుకునే వాల్యూని ఫస్ట్ వేరియబుల్ యొక్క దాని వాల్యూ మీద, వేరియబుల్ యొక్క వాల్యూ మీద సెకండ్ వేరియబుల్ యొక్క వాల్యూ ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఇద్దరు స్టూడెంట్స్ కి ఒక లీనియర్ ఈక్వేషన్ ఇచ్చి ఏవైనా 2-3 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఇద్దరికి ఒకే ఆన్సర్స్ రావాలనే రూల్ లేదని దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. ఎందుకంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ కి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ మనకి సెకండ్ ప్రాబ్లం లో ఏమి ఇచ్చారు? 2x plus 5y equal to 0. ఓకే, మనం ఏదైనా ఒక వాల్యూ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us take x equal to 1. ఇప్పుడు x ప్లేస్ లో 1 రాసినట్లయితే 2 into 1 plus 5y equal to 0. 2 1 ఎంత అవుతుంది? 2 అవుతుంది కదా. 2 plus 5y equal to 0 అవుతుంది. ఈ 2 ని rx లోకి తీసుకెళ్తే 5y ఈక్వల్ టు -2 అవుతుంది. ఈ 5 కూడా rx లోకి తీసుకెళ్తే y ఈక్వల్ టు -2/5. అంటే ఇక్కడ ఫస్ట్ సొల్యూషన్ ఈక్వల్ టు మనం x వాల్యూ ఎంత తీసుకున్నాం? 1 తీసుకున్నాం. y వాల్యూ ఎంత వచ్చింది? -2/5 వచ్చింది. ఓకే, ఇంకొక సొల్యూషన్ తీసుకున్నాం. ఓకే, లెట్ us టేక్, మీరు x అనేది తీసుకోవచ్చు, లేకపోతే y ని తీసుకోవచ్చు. -2 తీసుకున్నాను. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ లో x ప్లస్ లో -2 రాసినట్లయితే 2 into -2 plus 5y equal to 0. 2 2s are 4. మైనస్ ఉంది కదా. -4 plus 5y equal to 0. -4 ని rx లో తీసుకెళ్తే 5y equal to +4 అవుతుంది. ఈ 5 కూడా rx లో తీసుకెళ్తే y equal to 4/5 అవుతుంది. అంటే ఇక్కడ సెకండ్ సొల్యూషన్ ఏమవుతుంది? సెకండ్ సొల్యూషన్ x వాల్యూ ఎంత తీసుకున్నాం? -2 తీసుకున్నాం. y వాల్యూ ఎంత వచ్చింది? 4/5 వచ్చింది. -2, 4/5 ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి థర్డ్ ఈక్వేషన్ లో సెకండ్ వేరియబుల్ లేదు. మరి ఎట్లా అంటే మీకు ఇది లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్ అవుతుంది కానీ 2 వేరియబుల్స్ అవుతుంది కదా. కాబట్టి దీనికి సొల్యూషన్ ఒకటే ఉంటుంది. కాబట్టి మనం డైరెక్ట్ గా దీన్ని సాల్వ్ చేయొచ్చు అవసరమైతే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3y plus 4 equal to 0 అనుకోండి. ఇది ఒకవేళ మనం లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్ కి గ్రాఫ్ డ్రా చేసినట్లయితే ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ x - 2 equal to 0 అనేది ఒక లీనియర్ ఈక్వేషన్ కదా. దీన్ని సాల్వ్ చేస్తే x equal to 2 వస్తుంది. అంటే x యాక్సిస్ మీద 2 దగ్గర ఒక లైన్ డ్రా చేసామంటే ఇది x - 2 equal to 0 అనే స్ట్రైట్ లైన్ ని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకి దీని మీద ఉండే ప్రతి పాయింట్ కూడా మనకి ఈ లీనియర్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అవుతుంది అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి? 2, 0. ఇక్కడ మనం ఏం చేస్తాం? x వాల్యూ 2 నే, y వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. 2, 1. ఒకవేళ ఇక్కడ తీసుకున్నట్లయితే x వాల్యూ 2 నే ఉంటుంది, y వాల్యూ 2 అవుతుంది. కాకపోతే ఇక్కడ మనకి పాయింట్ బట్టి, సొల్యూషన్ బట్టి
దీని యొక్క అంటే ఈ పాయింట్స్ ఏది సబ్స్టిట్యూట్ చేసినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, x - 2 = 0. ఫస్ట్ ది సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, అంటే x ప్లేస్ లో 2 రాసాం, ఇక్కడ y అనే వేరియబులే లేదు కాబట్టి 2 - 2 = 0 అంటే 0 = 0 కాబట్టి అది సొల్యూషన్. అలాగే 2, 1 రాస్తాం అనుకోండి, x ప్లేస్ లో 2 రాస్తాం, 1 రాయడానికి y అనే వేరియబుల్ లేదు కదా, అంటే 2 - 2 అగైన్ 0 = 0 వస్తుంది. కాబట్టి ఈ లైన్ మీద ఉన్న ప్రతి పాయింట్ కూడా మనకి ఏమవుతుందన్నమాట, దీని యొక్క సొల్యూషన్ అవుతుందన్నమాట. అలాగే దీని నుంచి మనం y వాల్యూ రాబడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 3y = ఏమవుతుంది, -4 అవుతుంది. అప్పుడు ఈ 3 కూడా RHS లో కొంటే y = -4/3 అవుతుంది. ఇప్పుడు దీని సొల్యూషన్స్ రాయాలి అనుకోండి, ఎన్ని సొల్యూషన్స్ అయితే రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సొల్యూషన్, ఇక్కడ మనకి x వాల్యూతో మనకి y అనేది ఆధారపడుతుంది అనమాట, ఎందుకంటే ఇక్కడ x అనే వేరియబుల్ లేదు కదా, కాబట్టి 0, -4/3 అనేది ఒక సొల్యూషన్ కావచ్చు. అలాగే 1, -4/3 అనేది ఒక సొల్యూషన్ అవుతుంది. అట్లాగే నెగిటివ్ నెంబర్స్ కూడా తీసుకోవచ్చు, -2, -4/3 అనేది ఒక సొల్యూషన్ అవుతుంది. ఇట్లా మనం ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ రాయొచ్చు అన్నమాట. ఓకే, ఎందుకంటే దీన్ని మనం అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ గా భావిస్తున్నాం కాబట్టి, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ కి మనకి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 4.2 లో ఉన్న క్వశ్చన్స్ ని ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, which one of the following options is true and why? ఇక్కడ y = 3x + y అనే ఒక లీనియర్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. has a unique solution, only 2 solutions, infinitely many solutions. ఒకసారి ఇచ్చిన ఈక్వేషన్స్ ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి అక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఒకే ఒక వేరియబుల్ ఉంది. కాబట్టి దీన్ని ఏమనొచ్చు మనం, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అనొచ్చు. మరి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే ఓన్లీ 1 సొల్యూషన్ ఉంటుంది. దాన్ని మనం ఏంటాం, యూనిక్ సొల్యూషన్. కాబట్టి దీనికి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతున్నాడు. కారణం ఏంటంటే ఇట్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, రైట్ 4 సొల్యూషన్స్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఓకే, ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ ఇట్లాంటి క్వశ్చన్ సాల్వ్ చేసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్వశ్చన్ తీసుకుందాం, మిగిలిన రెండు మీరు ఓన్ గా ట్రై చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి, π × x + y = 9. దీనికి ఏమైనా 4 సొల్యూషన్స్ రాబట్టాలి. పైని మనం 22/7 గా తీసుకుని చేయొచ్చు, లేకపోతే పైని అట్లాగే ఉంచేసి కూడా మనం దీని సొల్యూషన్స్ రాబట్టవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే x = సమ్ 0 తీసుకున్నట్లయితే అప్పుడు ఇది ఏమవుతుంది, π × 0 + y = 9 అవుతుంది. π × 0 × ఎనికింది 0 + y = 9 అవుతుంది. 0 + y ఎంత అవుతుంది, y అవుతుంది కదా, y = 9 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ సొల్యూషన్ ఏమవుతుంది, మనకి x ఎంత తీసుకున్నాం మనం, 0 తీసుకున్నాం కాబట్టి 0, y ఎంత వచ్చింది, 9 వచ్చింది, 0, 9 వచ్చింది. అలాగే సెకండ్ సొల్యూషన్, ఇప్పుడు x = మీకు నచ్చిన వాల్యూ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకున్నాను. అప్పుడు మనం x ని 1 తో రీప్లేస్ చేసినట్లయితే π × 1 + y = 9. మనం 1 దే నెంబర్ తో మల్టిప్లై చేసినా మళ్ళీ అదే నెంబర్ వస్తుంది, అంటే π వస్తుంది, + y = 9. ఇప్పుడు π ని RHS లో తీసుకెళ్తే y = 9 - π అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి సెకండ్ సొల్యూషన్ ఏమవుతుంది, therefore సెకండ్ సొల్యూషన్ x వాల్యూ ఎంత తీసుకున్నాం మనం, 1 తీసుకున్నాం. y వాల్యూ ఎంత వచ్చిందంటే 9 - π వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇంకొక 2 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఒకేసారి మనం y వాల్యూని తీసుకోవచ్చు అవసరమైతే. ఫర్ ఎగ్జాంపుల్ y = 0 తీసుకున్నాం అనుకోండి. అప్పుడు y ని మనం దీంట్లో రీప్లేస్ చేసినట్లయితే π × x + y ప్లేస్ లో 0 రాస్తాం, = 9 అవుతుంది. దట్ ఇంప్లైస్ πx అవుతుంది కదా, 0 యాడ్ చేస్తే πx = 9 అవుతుంది. అప్పుడు x = 9/π అవుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి థర్డ్ సొల్యూషన్ ఏమవుతుంది, ఇక్కడ మనకి x వాల్యూ ఎంత, 9/π, y వాల్యూ ఎంత తీసుకున్నాం, 0 తీసుకున్నాం, అంటే 9/π, 0 అనేది థర్డ్ సొల్యూషన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ y =
1 2 మీ ఇష్టం ఏదో ఒక వాల్యూ తీసుకున్నట్లయితే ఇప్పుడు రీప్లేస్ చేసినట్లయితే పై ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 9 అవుతుంది. ఈ 1 ని RHS లోకి తీసుకెళ్తే పై ఎక్స్ ఈక్వల్ టు 9 మైనస్ 1 అవుతుంది. దట్ ఇంప్లైస్ పై ఎక్స్ ఈక్వల్ టు 8 అవుతుంది. పైన కూడా RHS లోకి తీసుకెళ్తే ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది 8/5 అవుతుంది. ఇప్పుడు మనకి ఫోర్త్ సొల్యూషన్ ఏమవుతుంది, ఫోర్త్ సొల్యూషన్ x వాల్యూ ఎంత వచ్చింది 8/5 వచ్చింది. y వాల్యూ ఎంత తీసుకున్నాం 1 తీసుకున్నాం. కాబట్టి సొల్యూషన్ ఏమవుతుంది 8/5, 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ మిగిలిన రెండు మీరు ఓన్ గా ట్రై చేయండి. నెక్స్ట్ థర్డ్ వన్, చెక్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ ఆర్ సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x - 2y = 4. అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం గా చెప్పుకోవచ్చు. ఇక్కడ కొన్ని సొల్యూషన్స్ ఇవ్వడం జరిగింది, అంటే కొన్ని ఆర్డర్ పేర్స్ ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ కి సొల్యూషన్స్ అవుతాయో లేదో వెరిఫై చేయమంటారు అన్నమాట. ఇక్కడ ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారంటే 0, 2. అంటే మనం ఇది ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్ కి సొల్యూషన్ అవుతుందో లేదో వెరిఫై చేయాలి. మనం సొల్యూషన్ అంటే ఏం చెప్పాం, మనం ఈ వేరియబుల్స్ ని ఏ నెంబర్స్ తో అయితే రీప్లేస్ చేసామో అప్పుడు LHS RHS ఈక్వల్ అయితే అప్పుడు దాన్ని సొల్యూషన్ అంటాం. ఒకసారి దీన్ని సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. అంటే ఫస్ట్ LHS తీసుకుందాం. LHS ఈక్వల్ టు ఇందులో మనం ఏమి ఇచ్చారు x - 2y ఇచ్చారు. దిస్ ఈక్వల్ టు x ప్లేస్ లో 0 రాయాలి, y ప్లేస్ లో 2 రాసాం అనుకోండి 0 - 2 × 2. దిస్ ఈక్వల్ టు 0 - 2 2s are 4 అవుతుంది, అంటే -4 అవుతుంది. ఇప్పుడు RHS చూద్దాం. RHS ఈక్వల్ టు ఎంత ఉంది 4 ఉంది. ఇక్కడ LHS లోనేమో -4 వచ్చింది, RHS లో 4 ఉంది. రెండు ఈక్వల్ కాదు కదా, సైన్ డిఫరెంట్ గా ఉంది. అంటే LHS ఈజ్ నాట్ ఈక్వల్ టు RHS. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అనమాట 0, 2 ఈజ్ నాట్ ఏ సొల్యూషన్, నాట్ ఏ సొల్యూషన్ ఆఫ్ గివెన్ లీనియర్ ఈక్వేషన్ అని చెప్పొచ్చు అన్నమాట. అలా ఇప్పుడు సెకండ్ వన్ తీసుకున్నట్లయితే ఇక్కడ సెకండ్ ఆర్డర్ పేరు ఏంటి 2, 0. ఇప్పుడు LHS తీసుకున్నాం. LHS లో ఏముంది మనకి x - 2y. దీని ప్లేస్ లో మనం x ప్లేస్ లో 2 రాయాలి, y ప్లేస్ లో 0 రాయాలి. అంటే 2 - 2 × 0. దిస్ ఈక్వల్ టు 2 - 2 0s are 0. 2 - 0 ఎంత అవుతుంది 2 అవుతుంది. మరి RHS లో ఏముంది 4 ఉంది. ఇక్కడ LHS ఏమో 2 వచ్చింది, RHS 4 ఉంది. రెండు ఈక్వల్ గా లేవు కదా, అంటే LHS ఈజ్ నాట్ ఈక్వల్ టు RHS. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు 2, 0 ఈజ్ నాట్ ఏ సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఆర్డర్ పేరు ఏమి ఇచ్చారు 4, 0 ఇచ్చారు. 4, 0. ఇప్పుడు వాళ్ళ LHS తీసుకున్నట్లయితే LHS లో మనకి ఏమి ఇచ్చారు x - 2y ఇచ్చారు కదా, సబ్స్టిట్యూట్ చేసినట్లయితే x ప్లేస్ లో 4 రాస్తాం, y ప్లేస్ లో 0 రాస్తాం. అంటే 4 - 2 0s are 0, అంటే ఈక్వల్ టు 4 వచ్చింది. RHS లో ఏముంది 4 ఉంది, అంటే రెండు సమానం అవుతాయి LHS RHS. కాబట్టి LHS ఈక్వల్ టు RHS. therefore 4, 0 ఈజ్ ఏ సొల్యూషన్. ఇది ఒక సొల్యూషన్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి √2, 4√2 ఇచ్చారు. LHS తీసుకున్నాం. LHS లో ఏముంది x - 2y ఉంది. x - 2y, x ప్లేస్ లో √2 రాస్తున్నాను, y ప్లేస్ లో 4√2 రాస్తున్నాను. దిస్ ఈక్వల్ టు √2 - 2 4s are 8√2. ఇవి రెండు లైక్ టర్మ్స్ కాబట్టి మనం సబ్ట్రాక్ట్ చేయొచ్చు. ఒకటి -1 ప్లస్ 8√2 నుంచి 1√2 మైనస్ చేస్తే -7√2 అవుతుంది. మరి RHS లో ఏముంది 4 ఉంది. రెండు ఈక్వల్ గా ఉన్నాయంటే LHS ఏమో -7√2 వచ్చింది, RHS లో 4 ఉంది. కాబట్టి LHS ఈజ్ నాట్ ఈక్వల్ టు RHS అని రాయొచ్చు. కాబట్టి మనకి √2, 4√2 ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ అని రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ పేరుని మీరు ఓన్ గా ప్రయత్నించండి. నెక్స్ట్ థర్డ్ వన్. ఇది ఎక్కువగా ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ అన్నమాట, ఇంపార్టెంట్ క్వశ్చన్.
ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k if x equal to 2 and y equal to 1 is a solution of the equation 2x plus 3y equal to k. ఇక్కడ మనకి లీనియర్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారంటే 2x plus 3y equal to k అని ఇచ్చారు. సో దీని సొల్యూషన్ కూడా ఇచ్చారు. సొల్యూషన్ ఏంటి అంటే x equal to 2 and y equal to 1. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్ అయితే ఏంటి మనకి ఈ x y వాల్యూస్ ని ఈక్వేషన్ లో రీప్లేస్ చేసినట్లయితే LHS RHS లు ఈక్వల్ అవ్వాలి. కాబట్టి సబ్స్టిట్యూట్ చేసి ఈక్వల్ చేద్దాం. అంటే x ప్లేస్ లో 2 y ప్లేస్ లో 1 రాసినట్లయితే 2 into 2 ప్లస్ 3 into 1 ఈక్వల్ టు k. 2 2s ఆర్ ఎంత అవుతుంది? 4 అవుతుంది. 3 1s ఆర్ 3 అవుతుంది ఈక్వల్ టు k. ఒకే సైడ్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తాం. 4 ప్లస్ 3 ఎంత అవుతుంది? 7 ఈక్వల్ టు k అవుతుంది. మనం k వాల్యూ కావాలి కదా, ఈక్వేషన్ రివర్స్ చేసినట్లయితే k ఈక్వల్ టు 7 అవుతుంది. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఇక్కడతో మనం 9th క్లాస్ మ్యాథ్స్ లోని లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్ ని ఫినిష్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.